దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానమునకు ముందుగా ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 95:2. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనలతోనూ సంతోష గానములతోనూ దేవుని సన్నిధికి వెళ్ళుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయన నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడని కీర్తనకారుడు 103వ సంకీర్తన 5వ వచనములో ధ్యానించటం మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందువలన ఆయన సన్నిధికి సంతోషగానాలతో చేరి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనకు ఎంతో శ్రేయస్కరమే కాదు, అవసరమై ఉన్నది. ఎందుకు? దేవుని ప్రేమను మనము పొందుకోవాలంటే మనము తప్పకుండా ఆయన సన్నిధిలో మనము స్తుతి స్తోత్రములతో సంతోష గానములతో మనము కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆలయములోకి ప్రవేశించాలి. మన పాపములను క్షమించి మనకు సమాధానం అనుగ్రహించిన మన తండ్రికి ఆయన ఆలయములో, ఆయన ఆలయం అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటినే ఆలయం అంటాం మనం. ఆయన ఆలయములో సంఘ విశ్వాసులతో కలిసి సమూహంగా సమాజంగా కూడుకొని ఆయనను స్తోత్రించటం మన బాధ్యత, మన అవసరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపవాది మనలను పాపం, రోగం, మరణములోనికి నడిపించిన సంఘటనను మన రక్షకుడైన యేసయ్య ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనలను పాప బంధకాల నుండి విడిపించి రక్షణలోకి ప్రవేశపెట్టిన మన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన మందిరములో దైవభక్తితో కూర్చొని సంఘ కాపరి గారు వినిపించే పరిశుద్ధ లేఖనాలు విని మన జీవితాలను సరిచేసుకుందాము. దేవుని అపారమైన కృప, ఆయన జాలిని మనము పొందుకుందాము. ఆయన కనిపించే కృప, జాలి, మంచితనానికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తప్పకుండా మనము చెల్లించుదాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆలయంలో కొంత సమయమైన ఆయనను స్తుతించుటకు మన హృదయాలను, మన మనస్సులను దేవునికి అప్పచెప్పుకొని దేవుని దీవెనలు మనం పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. అయ్యా, కృపగల నాయన, నేటి వాక్య ధ్యానము చేస్తున్న మేమందరము వాక్య ధ్యానము వినుచున్న ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించు తండ్రి. దేవా, నిన్ను కృపగల నాయన, నిన్ను ఎల్లప్పుడూ తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులతో నిన్ను స్తుతించుకుంటూ చక్కగా ఆనందముగా తండ్రి
సంకీర్తనలతో మేము ప్రభువా నిన్ను స్మరించుకుంటూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.